హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా బాబు బర్త్డే అండి. సో సెకండ్ బర్త్డే జరుగుతుంది అనమాట ఈరోజు. అండ్ ఈరోజు అయితే నేను చాలా బిజీగా ఉండుంటాను, ఎందుకంటే చిన్న అకేషన్ అయితే చేసుకుంటాం కదా ఖచ్చితంగా. సో ఫస్ట్ బర్త్డే విజువల్స్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ బర్త్డేకి మాకు ఎంత ఖర్చు అయింది, ఎంత కష్టపడ్డామో బర్త్డే చేయడానికి, సో ఎన్ని థాట్స్ తోటి మేము ముందుకు వెళ్ళాము, ఎలా బడ్జెట్ వేసుకున్నాము, ఇవన్నీ కూడా నేను మీకు అంటే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్లు చేయగలం అనేది నా ఫీలింగ్. సో మేము అలాగే చేసాము. 2 months మేము హార్డ్ వర్క్ చేసినాం దీని గురించి. అంటే ఎలా చేయాలి, ఎలా చేయొచ్చు, పిల్లలకి బర్త్డేస్ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు ట్రెండింగ్ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించి మేము మా బాబు బర్త్డే అయితే 2 months చెయ్యాలా వద్దా అని అనుకుంటూనే చేసామండి. సో ఫస్ట్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తే మేము ఫంక్షన్ హాల్స్ మొత్తం తిరిగాం. కావల్లో ఫంక్షన్ హాల్స్ ఎన్ని ఉన్నాయో, చిన్న ఫంక్షన్ హాల్ నుంచి పెద్ద ఫంక్షన్ హాల్స్ వరకు, సూపర్ డూపర్ ఫంక్షన్ హాల్స్ వరకు అన్నీ చూసామండి. సో ఏది ఎంత అవుతుంది, ఎంత బడ్జెట్లో వస్తుంది, ఎట్లాగా అనేవి మొత్తం క్యాలిక్యులేషన్ అయితే వేసుకొని వచ్చాం. ప్రతి ఫంక్షన్ హాల్ దగ్గర క్యాలిక్యులేషన్ వేసుకొని వచ్చాం. అండ్ ఇంకొకటి ఏం ఆలోచించామంటే మేము మా ఊరు వాళ్ళని పిలవాలనుకుంటున్నాం. సో వాళ్ళు పల్లెటూరు నుంచి వస్తారు, వాళ్ళకి బస్సు అనేది లాస్ట్ బస్సు 9 to 9:30 అలా ఉంటుంది. సో వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉండాలి, బర్త్డే అయిపోయిన వెంటనే వెళ్ళడానికి కూడా. అంటే ఖచ్చితంగా మన ఇంటికి రావడానికి ప్రతి ఒక్కరు మొగ్గు చూపరు కదా. సో వాళ్ళు కూడా ఫంక్షన్ అయిపోగానే ఇంటికి వెళ్ళొచ్చులే అనుకొని రావాలి, ప్రతి ఒక్కరు ఫంక్షన్కి రావాలి అనే ఉద్దేశంతో ఆ పాయింట్ని నోట్ చేసుకున్నాం. సో అందుకని మనకి బస్ స్టాండ్ కూడా దగ్గరగా ఉండాలి, ఇవన్నీ ఆలోచించాం అనమాట. అసలు చేయాలా వద్దా అని ఎందుకు అనుకున్నాము అంటే, ఇప్పుడు 5 lakhs అవుతుంది, మనం చేయాలి అనుకుంటే 5 lakhs అవుతుంది మినిమం. సో ఆ 5 lakhsకి ఏమైనా బాబు మీద ఏమైనా మనం ఫిక్స్ చేయడం బెటరా, లేదు అంటే బర్త్డే వాడు కొంచెం పెద్ద అయ్యాక అమ్మ నాకు బర్త్డే ఎందుకు చేయలేదు, అందరు చేసుకున్నారు కదా నాకెందుకు చేయలేదు అని అడుగుతాడేమో. సో వాడికి మనం సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కోసం, వాడి హ్యాపీనెస్ కోసం మనం చేయడం బెటర్ అనేది ఆలోచించాము. సో ఇంకో థర్డ్ పార్టీ గురించి ఆలోచించలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు బర్త్డే కూడా చేయలేదు అనుకుంటారు, మేము అసలు ఆలోచించలేదు. మేము 2 పాయింట్. ఒకటి, ఆ మనీని వాడికి ఫిక్స్డ్ చేద్దామా, లేకపోతే వాడు రేపు పెద్ద అయ్యాక మమ్మల్ని క్వశ్చన్ చేయకుండా నా బర్త్డే ఎందుకు చేయలేదు, అందరికీ చేసుకున్నారు కదా అని వాడెక్కడ ఫీల్ అవుతాడో అనే భయంతో బర్త్డే అయితే చేసాము. అందుకనే మేము ఇంకా ఫిక్స్ చేసుకున్నాం. సో ఆ బాబుకు మాత్రం ఎందుకు మనం చేయకుండా ఉండాలి, మనీ అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, బట్ బాబుకు ఫస్ట్ బర్త్డే అనేది మళ్ళీ రాదు కదా. సో అందుకని అదొక మెమరబుల్ డేగా చేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యాం. 5 lakhs అని ఎందుకు అంటున్నారంటే, 5 lakhs మేము సేవ్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. మంత్లీ నా శాలరీ, నేను బాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నేను జాబ్ జాయిన్ అయ్యాను. తర్వాత నేను కొంచెం లీవ్స్ తీసుకోవడం ఇలా ఒక 2 years అయితే గడిచిపోయింది కంపెనీలో. సో ఇక అందువల్ల ఆ శాలరీ మొత్తాన్ని కూడా నేను ఒక చీటీ లాగా వేసుకున్నాను అనమాట వేరే వాళ్ళ దగ్గర. సో ఆ చీటీ అమౌంట్తోనే మేము చేయాలనుకున్నాం బాబు బర్త్డే. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ టైము, ఆఫ్టర్ దట్ వాడి వల్ల నాకు మెటర్నిటీ లీవ్స్ వచ్చాయి 6 months. సో ఇవన్నీ కూడా వాడి వల్లే జరిగింది కాబట్టి, కానీ వాడికే ఖర్చు పెట్టాలి అని ఇన్ కేస్ మేము బర్త్డే చేయకపోతే దేనికి వాడేవాళ్ళం కాదు, ఖచ్చితంగా వాడికి ఫిక్స్ చేయాలని అనుకున్నాం. సో బట్ ఇంకా బర్త్డే చేయాలనుకున్నాం కాబట్టి ఆ చీటీ పాడి మేము లాస్ట్ వరకు పాడుకోలేదన్నమాట. మొత్తం అమౌంట్గా వచ్చింది 5 lakhs తీసుకున్నాం. అలాగే ఆ బర్త్డే అయితే మేము చేయాలని డిసైడ్ అయ్యి 5 lakhs తీసుకున్నాం. అలా సేవ్ చేసాం మనీని. సరిగా మేము 5 lakhs ఎక్కడి నుంచి తేలేదు, మేము మంత్లీ చీటీ వేసుకొని బాబు బర్త్డే కోసంగా అనుకొని చీటీ వేసుకున్నాం అనమాట దాన్ని. సో అది ఏమైనా కానీ ఆ రోజుకి వాడికే చెందాలన్నట్లుగా వేసుకున్నాం. నా శాలరీ మొత్తం మా హస్బెండ్ అస్సలు వద్దు, నీ శాలరీ నువ్వే సేవ్ చేసుకో అన్నారు. సో దాన్ని మాత్రం నేను బాబుకే సేవ్ చేయాలనుకున్నాను. అలాగా బర్త్డే అయితే మనీ ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్, ఫైనాన్షియల్గా అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒక్కసారికి అప్పు తెచ్చి చేయలేదు. అప్పు తెచ్చి చేయాల్సిన అవసరం అంటే మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఆ రోజే వస్తుంది కదా, బర్త్డే అనేది ఎమర్జెన్సీకి రాదు కదా. సో అందుకని మేము ప్లానింగ్గా చేసుకున్నాం అనమాట. అండ్ సెకండ్ బర్త్డేకి కూడా మేము చిన్న ప్లానింగ్ అయితే చేసుకుంటూనే వచ్చాం. చెప్పాం కదా, సేమ్ చిట్టి కట్టలేదు కానీ ఇంకా జాబ్ మానేసాను కదా, సో నో శాలరీ. సో కొంచెం సేవింగ్ చేయడం, సేవింగ్ అని చేతిలో ఉంటే ఖచ్చితంగా అయిపోతాయి కాబట్టి చిన్న హుండీలు అలాంటివి పెట్టుకొని
బర్త్డేకి మేము సెకండ్ బర్త్డేకి కూడా మేము ఖర్చులకి ప్లాన్ చేసి పెట్టుకున్నాం. అండ్ అయితే ఇంకా బర్త్డేలో అసలు ఏమేమి అవసరం అవుతాయి అనుకుని ముందు ఫస్ట్ చూసాం. అంటే మా చుట్టుపక్కల జరిగిన బర్త్డేస్ అట్ ది సేమ్ టైం మాకు కొంచెం బడా షార్ట్స్గా చేసుకున్న వాళ్ళు వాళ్ళనేవి కూడా మేము అన్నీ చూసుకొని ఎలా చేశారు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఓకే ఎలా చేయొచ్చు, వాళ్ళు స్నాక్స్ ఏం కావాలి, ఫస్ట్ మనం వెళ్ళంగానే స్నాక్స్ అడుగుతారు కాబట్టి స్నాక్స్ ఏం కావాలి, యాజ్ యూజువల్ ఇంకేది పెట్టినా కానీ అవ్వదని చెప్పి సమోసా జిలేబీయే కామన్ అయిపోయింది. సో ఇంకా పన్నీర్ చాట్ ఇలాంటివి పెట్టొచ్చు కానీ పెద్దవాళ్ళు వస్తారు కదా, పెద్ద లైక్ చేయరేమోనని సమోసా జిలేబీయే పెద్దవాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారని సమోసా జిలేబీ తీసుకున్నామండి కావాల్లోనే. అండ్ ఇంకా పిల్లలకి బర్త్డే కాబట్టి చిన్నపిల్లల కోసమని పానీపూరి తెప్పించాం. బట్ అది పెద్దవాళ్ళందరూ లైక్ చేశారు. సో అందుకే పానీపూరి వాళ్ళకి మేము ఎందుకు వేస్ట్ అయిపోద్దామని ఒక 120 ప్లేట్స్ చాలని చెప్పినాం. బట్ అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లైక్ చేశారు పానీపూరి కూడా. సో అది పానీపూరి అదేదో ఫ్రాంచైజ్ అండి, తక్కువ కాస్టే, ప్లేట్ 15 రూపీస్ ఏమో పడింది మాకు. సో అంటే వాళ్ళు డీలింగ్ కూడా చాలా నీట్గా, అంటే దానికి సంబంధించిన ఓనర్ ఏమో ఒక ఎంప్లాయీ అనంట. సో సైడ్ బిజినెస్గా వేరే వాళ్ళ వైఫ్ ద్వారా ఇలా చేయించుకుంటున్నారని చెప్పారు. చాలా మంచిగా మాట్లాడారండి. పెరి పెరి పానీపూరి సంథింగ్ గుర్తులు రావట్లేదు, నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని, వాళ్ళ లింక్ అయితే ఇస్తానండి. చాలా ఒబీడియంట్గా మనకి రెస్పాన్స్ అయితే ఉంటుంది ఫస్ట్. సో మేమైతే బండి మీద పానీపూరి ఉంటుంది కదా, అదే ట్రై చేద్దాం అనుకుంటూ వెతుకుతుండే ఎక్కడ పానీపూరి, ఏ బండి కాడ బాగా జనం ఏ బండి కాడ ఉంటే ఆ వాళ్ళని ఫిక్స్ చేద్దామని చెప్పి ఆ రోజంతా తిరుగుతుండేమో, అంటే ఈవినింగ్ అంతా తిరుగుతూ ఉన్నాం. సో అప్పుడు మాకు ఇది కొంచెం లైటింగ్లో కనిపించింది అనమాట కొత్తగా. 5 టైప్స్ ఆఫ్ పానీతోటి, అంటే చూడండి జీరా వాటర్, ఇలాంటి డిఫరెంట్ వాటర్స్ అయితే స్వీట్ వాటర్ ఇలా ఉంటాయన్నమాట ఇవి. సో 5 టైప్స్ ఉన్నాయండి. సో ఇది కూడా కొంచెం కొత్తగా ఉంది కదా, నార్మల్ పానీపూరితో కంపేర్ చేస్తే ఇది కొంచెం కొత్తగా ఉంది కదా అని చెప్పి దీన్ని మేము ఓకే చేసుకున్నాం. అండ్ మా వాళ్ళు టేస్ట్ చేశారు. అప్పటికి నేను టేస్ట్ చేయలేదు కానీ మా వదిన ఉంది కదా, తను కొంచెం పానీపూరి లవర్ అనమాట. సో తను ట్రై చేసింది, అన్నీ ట్రై చేసి ఓకే బాగుంది అనేసరికి ఇంకా ఓకే చేసుకున్నాం. సో కేక్ వచ్చేసరికి, అంటే మనం 1 by 1 వస్తున్నాను. కేక్ వచ్చేసరికి వాణి బేకరీ అండి. వాళ్ళు ఏంటంటే మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే చేసిస్తారు, పర్ఫెక్ట్గా చేసిస్తారండి. బట్ నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. నేను ఎప్పుడు కూడా అంత కేక్ తీసుకోలేదు కదా, మేబీ దానివల్ల ఏమో 7,000 ఏమో అయిందండి కేక్. 7 kgs 5 kgs ఆర్ 7 kgs కేక్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. బట్ బాగా చేస్తారు, బాగా టేస్ట్ కూడా బాగుంటుందండి. మేము ఎప్పుడైనా థీమ్ కేక్స్ అక్కడే ఇస్తాము. మా హస్బెండ్ బర్త్డేది కానీ నా బర్త్డేది కానీ ఇలాంటి డిఫరెంట్ బర్త్డేస్వి కూడా వాళ్ళు చేశారనమాట. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మేము డిజైన్ ఎలా చేయించుకుంటున్నాం ఆ కేక్స్ అనేవి. సో ఇలాగైతే కేక్ వాణి బేకరీలో తీసుకున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాక్టైల్స్, కూల్ డ్రింక్స్ ఇవ్వాలా లేకపోతే జ్యూసెస్ ఇవ్వాలా, ఇంకేం ఇవ్వాలి, జ్యూసెస్ ఇస్తారు బేసిక్గా ఫంక్షన్స్లో. సో జ్యూసెస్ ఇస్ నార్మల్, సో నార్మల్గా ఎవరైనా ఇస్తారు. బట్ మనది బర్త్డే పార్టీ, కొంచెం ఫన్గా ఉండాలి, కొంచెం పార్టీ లుక్లో ఉండాలి. జ్యూస్ అంటే మ్యారేజ్ ఏదో ఏమంటారు ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది కదా, సో మనం ఏంటంటే పార్టీ లుక్లో ఉండాలి, బర్త్డే పార్టీ కాబట్టి. సో మాక్టైల్స్కి వెళ్దాం అనుకున్నాం. సో అండ్ నేనేంటంటే ర్యాండమ్గా, అంటే మాక్టైల్స్కి వెళ్ళాలని అనుకుంది లేదు, జ్యూసెస్ అనుకున్నాం. బట్ నేను వెళ్తూ ఉంటే కార్లో వెళ్తూ ఉన్నాం అనమాట. ఒకసారి సార్ కార్ మెన్షన్ చేస్తానని పెద్ద ఏదో స్పెసిఫిక్గా చెప్పాను అనుకోవద్దు, జనరల్గా ఏమైనా చెప్తున్నా. సో కార్లో వెళ్తూ ఉంటే అక్కడ సోడా ఉన్నాయన్నమాట, అవి ఉంటాయి కదా గోలీ సోడాల్లో కలర్స్, ఇవి మాక్టైల్ కలర్స్లో ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కలర్స్లో. ఓకే ఇదేదో బాగుంది కదా, గోలీ సోడా పెడతాం మనం, అవి డిఫరెంట్ ఏమంటారు టేస్ట్లో ఉన్నాయి కదా అంటే ఒకసారి టేస్ట్ చేసి చూసాం, అస్సలు బాగాలేవు. అంటే అవి ఏంటంటే కొంచెం రంగు వాటర్లా ఉంటాయి కదా అవంట. మాక్టైల్స్ అనుకొని అడిగాను, మా హస్బెండ్ కూడా చెప్పాడు సో గోలీ సోడా పెడితే మనకు ఒకవేళ పగిలింది అనుకో బాగా ఇబ్బంది అవుద్దేమో, అక్కడ జనాలు ఎక్కడంటే అక్కడ పెట్టేయచ్చేమో కదా, సో వాటిని మనం చూసుకుంటూ ఉండలేము అని చెప్పి ఓకే అది కూడా వ్యాలిడ్ పాయింటే కదా అని చెప్పి, అందులో టేస్ట్ కూడా బాగాలేదని చెప్పి ఇంకా మాక్టైల్స్ ఎక్కడో కనుక్కుందామని చెప్పి వెళ్ళి ఇంకా మా హస్బెండ్ని కనుక్కున్నాడు, అదైతే నాకు తెలీదు. సో మాక్టైల్స్ ఎక్కడో పట్టుకొచ్చాడు మొత్తానికి. గ్లాస్ 30 రూపీస్ అండి మాక్టైల్స్, చాలా కాస్ట్ అవి అయితే. బట్ ఏదో పార్టీ లుక్లో ఉంటాయి అనుకుంటే 30 రూపీస్ అన్నారు. గోలీ సోడా అయితే 20 రూపీసే అది, విత్ గోలీ సోడా.
సో ఇంక 30 రూపీస్ మాక్టైల్స్ అనమాట. 2 టైప్స్ తెప్పించా. ఒకటి పుదీనా ఫ్లేవర్ తోటి, ఒకటి నార్మల్ లెమన్ ఫ్లేవర్తో ఉంటుంది కదా బ్లూ సీ, అవన్నమాట. అండ్ ఇంకా అంతవరకు ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిందండి మాది. అంటే ప్లాన్ చేసుకునే విధానం చెప్తున్నాను జస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి అంటే కొత్తగా చేయాలనుకునే వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఏమేమి చేయొచ్చు అనేది చెప్తున్నాను. మరి ఓవర్గా చెప్తున్నాను అనుకోవద్దు. జస్ట్ తెలియని వాళ్ళు, అంటే నేను కూడా చాలా తెలుసుకున్నాను దీంట్లో చెప్పడానికి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఇంకా లంచ్ డిన్నర్ అంటే ఇంకా నార్మల్ నాన్ వెజే పెడతామండి మా సైడ్ బర్త్డే పార్టీస్కి. సో మటన్, సో చికెన్, మటన్, చేపల పులుసు, అంటే రాగి సంగటి, మామూలు నార్మల్ మెనూ చెప్తాను చూడండి. నాన్ వెజ్ వాళ్ళకి రాగి సంగటి, చేపల పులుసు, ఆవకాయ అన్నం, అండ్ అంటే చేపల పులుసు అంటే చేపల తలకాయలతో ఏదో చేస్తారంట కదా పులుసులాగా, అంతవరకే వేశారండి. మొత్తం పీసెస్ అనుకోవద్దులే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇలాగా మటన్ కర్రీ, ఇలా డిఫరెంట్ ఇంకా అంతే అలా వెళ్ళిపోయినాయి. సాంబార్, పప్పు ఇవన్నీ ఉంటాయి కదా. సో వెజ్ వాళ్ళకి బిర్యానీ చేశారండి, వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ అనుకుంటాను. సో రాగి సంగటి వాళ్ళకి మసాలా వడల పులుసు చేయించామండి. అంటే డిఫరెంట్ వాళ్ళకి మాత్రం స్పెషల్గానే ఉండాలి కదా రాగి సంగటిలోకి. సో అందుకని మసాలా వడల పులుసు బాగుంటుందని చెప్పారు, అందుకని మసాలా వడల పులుసు చేయించాము. అండ్ ఇంకా నార్మల్ కర్రీస్ వాళ్ళకి ఫ్రైస్, స్పెషల్ ఫ్రైస్ అయితే చేయించాం వెజ్లోనే. సో ఇలా అయితే మెను అంటే నేను ఇక్కడ స్పెషల్గా ఏం చెప్పాలనుకున్నాను, రాగి సంగటిలోకి చేపల పులుసు అండ్ రాగి సంగటిలోకి మసాలా వడల పులుసు అయితే బాగుంటుంది, బాగా లైక్ చేశారు జనాలని చెప్పడానికి చెప్తున్నాను. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మనకి కళ్యాణ మండపం. ఇంకా ఇది ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే దగ్గరగా ఉంటుంది, బస్ స్టాండ్ దిగడానికి బాగుంటుందని చెప్పి నారాయణ కళ్యాణ మండపాన్ని అయితే చూస్ చేసుకున్నానండి. మిగతావన్నీ కూడా సందుగొందుల్లో ఉన్నాయి, వచ్చేవాళ్ళు రావడానికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, మెయిన్ రోడ్డు ఎత్తుక్కోవడానికి సరిపోతుంది వాళ్ళకి టైము. ఇదైతే దగ్గరగా దిగొచ్చు, దిగిన వెంటనే అయిపోగానే వెంటనే బస్సు ఎక్కడానికి ఈజీగా ఉంటుంది అన్నట్లు తీసుకున్నాను. సో ఓన్లీ ఫర్ మై విలేజ్ పీపుల్ కోసం, మా వాళ్ళ కోసమే చేసాము. అండ్ ఇంకా కమింగ్ టు ఎవరెవరిని పిలవాలి, ఎంతమందిని పిలవాలి, మరి అని పిలవలేం. బర్త్డే పార్టీ బర్త్డే కూడా చెప్తారా అనుకుంటారేమోనని. సో కొంతమందిని దగ్గరగా ఉన్న వాళ్ళు, మా ఊరి వాళ్ళు, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఊరి వారు, ఇంకా అట్లా మా రిలేటివ్స్, మా సొంత రిలేటివ్స్ అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. సో కొంతమందిని మిస్ అయ్యాం ఆ ప్రాసెస్లో. అది వాళ్ళకి సారీ చెప్పాల్సిందే ఖచ్చితంగా. అంటే హడావిడిగా జరుగుతుంది అన్నమాట. నాకు సెలవులు ఇవ్వలేదు, నా ఆఫీస్ అప్పుడే వర్క్ చేస్తున్న సెలవులు ఇవ్వలేదు నాకు. సో ఇంకా మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ చెప్పడం అయింది. సో ఇద్దరం కోఆర్డినేషన్ లేదు ఆ టైంలో. అంటే నేను వర్క్ చేసుకుంటున్నాను, తను వర్క్ చేసుకుంటూ, తను ఖాళీ కుదిరినప్పుడు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తున్నాడంట. సో ఎవరెవరు చెప్తున్నాడు అనేది నాకు ఐడియా లేదు. సో ఇలాగా జరిగిపోయింది. అండ్ నేను మార్నింగ్ అయితే నలుగు పెట్టానండి, బాబుకి నలుగు పెట్టించాను. ఎందుకు అంటే ఈ మధ్య కొత్తగా జరుగుతుంది కదా, పిల్లలకి ఫస్ట్ బర్త్డేస్కి నలుగులు పెడుతున్నారనమాట. అందుకని నేను బాబుకి నలుగు పెట్టించాను. ఇంట్లోనే కెమెరామ్యాన్ పిలుచుకొని ఎవరిని పిలవలేదనమాట. నలుగురు, మా అమ్మ వాళ్ళు, మేము, మా అత్తమ్మ వాళ్ళు అంతేను పెట్టింది. అంటే అందరినీ పిలవాలనిపించింది కానీ తాంబూలాలు ఇవన్నీ ఇప్పియాలని. బట్ మరి చెప్పాం కదా, ఇంత అవసరమా అంటారని చెప్పి నేను చెప్పించలేదు. అండ్ నాకు ఇంకా ప్లానింగ్ ఏంటంటే, ఓకే కమింగ్ టు ఖర్చుకు వచ్చేసరికి కళ్యాణ మండపానికి నాకు మండపం వరకు 45,000 అయిందండి, మండపం వరకు. అండ్ డెకరేషన్ ఉంది కదా, లోపల బెలూన్ డెకరేషన్, బయట డెకరేషన్, ఇదంతా కూడా నాకు ఒక 40,000 అయింది. అండ్ అంటే చూడండి అసలు 40 అంటే ఉత్త బెలూన్ డెకరేషనే కదా భయ, ఎందుకు 40,000 అని అడిగాను నేను. లేదు మేడం చాలా అవుతుంది అన్నారు. ఇంకా ఏం చెప్తాం. ఇంకా అక్కడ ఏమైందంటే మండపం తీసుకుంటే ఆ మండపం వాళ్ళకే ఇవ్వాలంట మనం డెకరేషన్. ప్రతి మండపంలోనూ అదే చెప్పారండి మాకు. డెకరేషన్ వాళ్ళు మా కెమెరా అతను వాళ్ళు చేస్తారనమాట, తక్కువకే చేస్తామన్నారు. బట్ వాళ్ళు ఏంటంటే ప్రతి మండపం వాళ్ళు కూడా వాళ్ళే చేయాలని చెప్పారు. ఇంకా అందుకని తప్పలేదు.
సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళు కూడా డెకరేషన్ వాళ్ళు కూడా మాకు చాలా చాలా ఐడియాస్ అయితే ఇచ్చారు, ఇలా చేయొచ్చు మేడం, ఇలా చేయొచ్చు మేడం అని చెప్పి. సో అట్లాగా డెకరేషన్ వచ్చేసి 40,000. అండ్ వాళ్ళు ఇంకొకటి చెప్పారనమాట, ఇద్దరు అంటే బొమ్మల్లాగా వచ్చి ఆడతారు కదా, టెడ్డీ బేర్స్ లాగా, వాళ్ళు ఈచ్ 3,000 మేడం ఉంటారు ఈవెంట్ అయిపోయే వరకు అన్నారు. నాకు పెట్టేయాలనిపించింది అలాంటిది, ఫన్నీగా ఉంటుంది కదా పిల్లలకని. బట్ ఎక్కడో అంటే అవసరమా అంటారేమో అని కొంచెం ఆగాను. లేకపోతే 6,000 మనం ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళకి 6,000 అనేది మ్యాటర్ కాదు కదా. సో ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళ కోసం తిడతారేమో మరి ఎందుకు అంటారేమో అని నేను పెట్టించలేదు. అండ్ మా ఆడపడిచి వాళ్ళ హస్బెండ్ అయితే ఈవెంట్ వాళ్ళని మాట్లాడాడు ఏకంగా 60,000కి ఎంతో, మోని నేను ఇచ్చే గిఫ్ట్ అనుకుంటాను బాబుకి, నేను పెట్టిస్తానంటే పెట్టిస్తాను అన్నాడు. నోను అన్న వద్దు, అస్సలు వద్దు, మరి బర్త్డేకి మనం మరి చేయకూడదులే, చిన్న బాబు కదా, ఎందుకు వచ్చింది దిష్టి అంటారు కదా, వద్దులే అన్న అని చెప్పి ఇంకా ఆపాము. నాకు ఇంట్రెస్ట్ అలాంటివి, పిల్లలు ఎవరికి ఉండదండి, ఖచ్చితంగా తన బిడ్డ బర్త్డే రోజు ఇంత చేయాలి అంత చేయాలని ఏ తల్లికైనా ఉంటుంది కదా. బట్ కొంచెం ఆలోచించాను అనమాట, వెనక ఏమంటారో అని ఒక పాయింట్లో. సో అలా కొన్ని ఆపేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఈ కొన్ని ఇక్కడ కెమెరామ్యాన్ వచ్చేసి, మా కెమెరామ్యాన్ కూడా చాలా మంచిగా మాకు అన్నీ ఏమేమి కావాలో చెప్తూ వచ్చారన్నమాట. అండ్ ఇది వచ్చేసి సెల్ఫీ బూత్ అండి. సెల్ఫీ బూత్ తెలిసే ఉంటుంది కదా, మామూలుగా మనం ఫోటో తీసుకుంటే వాళ్ళే సెల్ఫీ బూత్ వాళ్ళే బ్యాక్ డ్రాప్ అంతా తెచ్చుకుంటారండి. ఆ బ్యాక్ డ్రాప్లో మనం వెళ్ళి ఫోటో దిగితే అక్కడే ఫోటో తీసిస్తారనమాట మనకి. అది సెల్ఫీ బూత్ ద్వారా ఫోటో తీసుకుంటే పెద్ద స్క్రీన్ పెట్టారనమాట. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద స్క్రీన్ వస్తుందని. మామూలు ఇన్స్టాగ్రామ్లో చిన్న స్క్రీన్లు చూపిస్తుంటారు, సో అదే వస్తుంది అనుకున్నాం. బట్ పెద్ద స్క్రీన్ వేసి పెద్ద హంగామాగా ఉండింది. అది కూడా అస్సలు మేము అనుకున్నాం దీన్ని పెట్టేటప్పుడు ఎవరు లైక్ చేస్తారులే అనుకున్నాం, స్క్రీన్ ఎవరు పెద్ద పట్టించుకోరేమో, వేస్ట్ డబ్బులేమో అనుకున్నాం. అసలు జనాలు స్టేజ్ దగ్గరికి రాలేదండి, బాబు బర్త్డేకి విష్ చేయడానికి కూడా ఎవరు రాలేదు పెద్ద. అంటే అందరు అక్కడే ఉన్నారు, 1 by 1 క్యూ కట్టేస్తున్నారు అనమాట ఇక్కడ సెల్ఫీ బూత్ దగ్గర. అంటే ఓకే, మేము మనకు కావాల్సింది కూడా అదే కదా, జనాలు లైక్ చేయాలి, అంటే వచ్చినందుకు ఒక కొత్తగా వాళ్ళకి ఇన్నోవేటివ్గా చూపించాలి అనుకున్నాం. ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే, అసలు ఫస్ట్ మా డాడీ ఒక ఫంక్షన్కి వెళ్ళారనమాట. అక్కడ 360 degrees కెమెరా పెట్టారంట ఫస్ట్లో, 360 వచ్చిన కొత్తల్లో అనమాట. మా డాడీ అప్పుడు చెప్పారు, అమ్మ ఇక్కడ 360 అంట భలే ఉంది అసలు, అది అందరు పైకి వీడియోస్ తీసుకుంటున్నారు, అసలు ఆడవాళ్ళు అసలు దిగట్లేదు, మొత్తం రౌండ్ తిరుగుతూ ఉంది అది కెమెరా ఫోన్ పెడితే అని చెప్తే, నేను మా నాన్న అంత హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆ రోజు. అది చెప్పేటప్పుడు ఆయనకు బాగా నచ్చింది అని నాకు అర్థమైంది. సో అది గుర్తుపెట్టుకున్నాను నేను మా బాబు బర్త్డే అప్పుడు. ఇంకా అంటే మా నాన్న చెప్పింది కూడా బర్త్డే పార్టీలోనే అనమాట. సో అందుకని ఇంకా నేను కూడా మా హస్బెండ్కి చెప్పాను, మా నాన్న అప్పుడు ఇంత లైక్ చేశాడు, సో అది ఖచ్చితంగా మన బాబు బర్త్డేకి ఉంటే ఆయన ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడేమో అని చెప్పి ఇంకా మా హస్బెండ్కి చెప్తే, అతను 360 ఎందుకు మోని, అతనికి ఒక ఐడియా ఉందంట, నాకు పెద్ద ఐడియా లేదు వీటి మీద. సో 360 ఎందుకు, సెల్ఫీ బూతే పెట్టిద్దాంలే అన్నాడు. అంటే ఏంటంటే ఇలా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చూపించారనమాట, ఇలా ఉంటుంది అని. సో ఓకే అని మా కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి అడిగాం, ఆయనకి మేము కెమెరా అంతా మాట్లాడుకున్నాం, వీడియో సాంగ్ అంతా మాట్లాడుకునేటప్పుడే ఇంకా అడిగాం, మేము 360 కాదు ఇది సెల్ఫీ బూత్ కావాలని అడిగాడు అనమాట. సెల్ఫీ బూత్ అయితే ఇంత అమౌంట్ అవుతుంది, 360 అంటే ఎంత అమౌంట్ అనేది ఏంటంటే, మేము మొత్తం ఎక్కువ ప్యాకేజ్గా మాట్లాడుకున్నాం కాబట్టి సో మాకు మేబీ కొంచెం తగ్గించానని చెప్పాడు. సో అందుకని నేను ఎంత అమౌంట్ అనేది మెన్షన్ చేయట్లేదు. సో 20,000 అబోనే అనమాట, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అటుకి ఇటుకి. సో మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుందండి. అండ్ ఫొటోస్కి ఇంత అనేం లేదు, మొత్తం 200 ఫొటోస్ అని చెప్పారు మాకు సెల్ఫీ బూత్లో. బట్ ఎక్కువ దిగారు, 200+ ఏంది 300+ దిగారంట ఫొటోస్ అయితే. అండ్ అయితే ఇంకా ఆయన అడిగామన్నమాట, ఇట్లా కావాలి సెల్ఫీ బూత్ అంటే, మన దగ్గర ఉంది, అవైలబుల్గా ఉంది, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వస్తారు, ఇబ్బంది లేదు అని చెప్పి మాట్లాడారనమాట ఆయనే మొత్తం. సో అందుకు నేను అడిగాను 360 ఎంత అవుతుందండి అంటే 7,000 అవుతుందమ్మా అన్నాడు. సో 7,000 5,000కి మాట్లాడేస్తానులే అన్నాడు ఆయనే. అనేసరికి లేదులే ఇతను నుండి అన్నాడు, లేదులే సెల్ఫీ బూతే పెట్టిద్దాం మనం, 360 వద్దు, ఏం కాదు కాస్ట్ అయినా కానీ అని చెప్పి అన్నారు. సో ఓకే అని చెప్పి, అండ్ విత్ ఫోటో, బాబు ఫోటోతోటి రావాలన్నమాట వాళ్ళ ఫోటో. సో అంటే చుట్టూ ఉంటుంది కదా మార్జిన్ మాత్రం బాబు ఫోటో ఉంటుంది, హ్యాపీ తిలోక్షన్ బాబు ఫస్ట్ బర్త్డే అని. సో అండ్ బాబు ఫోటో ఉండిద్ది, ఆ మధ్యలో వీళ్ళ ఫోటో వస్తుంది అనమాట, ఎవరైతే ఫోటో దిగుతారో వాళ్ళ ఫోటో.
సో ఇది చాలా వర్త్ అండి. అంటే ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు దాన్ని. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు కానీ చిన్న చిన్న వాళ్ళు అందరూ లైక్ చేస్తారు. అండ్ నా ఈవెంట్లో అయితే చాలా క్లిక్ అయిందనమాట ఇది. అండ్ నేను అడిగాను, నాకు డెకరేషన్ కావాలి, సైడ్ డెకరేషన్ అంటే సెల్ఫీ బూత్ ఉండాలి, బట్ పక్కన ఇంకొకటి సైడ్ డెకరేషన్ కూడా కావాలి. ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు అందరూ సెల్ఫీ బూత్ లైక్ చేయరేమో కదా, పిల్లలు ఉంటారు. అంటే పిల్లలు అంటే టీనేజర్స్ ఆర్ కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకంతటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోను ఇలాంటివి ఉంటాయి కదా. అంటే మనం చేసే పనులు అలానే ఉంటాయి, మనం చేస్తాం కాబట్టి. సో అలానే ఉంటారు కదా అని చెప్పి నేను సైడ్ ఇంకొక డెకరేషన్ కావాలి నాకు. సో అంటే సెల్ఫీ బూత్ కాకుండా ఇంకో డెకరేషన్ అయితే కావాలి నాకు మ్యాండేటరీగా అని చెప్పి డెకరేషన్ అయితే ఒకటి చేయించుకున్నాను. బట్ నేను అది లోపల వేయమన్నాను సైడ్, బట్ లోపల చైర్స్ అన్నీ అడ్డం ఉన్నాయని బయట వేశారు అనమాట. సో దానివల్ల సెల్ఫీ బూత్ వల్ల దీన్ని అసలు ఎవరు పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే అందరు సెల్ఫీ బూత్లోనే దిగారు. సో ఇది నేను చిన్న కృష్ణుడు లాగా వేయించింది అనమాట డెకరేషను. చాలా బాగుండింది, డెకరేషన్ అంతా బాగుంది. అండ్ మొత్తం కూడా డిజైన్ కానీ అన్నీ బాగున్నాయి. బట్ కొంచెం ఖర్చు ఎక్కువ అనిపించింది నాకు డెకరేషన్. అంటే బెలూన్ డెకరేషన్కి 40 ప్లస్ అయిందని అనిపించింది. అదే ఆయన అన్నాడు, ఇంటికాడ చేసే పని అయితే మేము తక్కువే తీసుకుంటామండి, ఫంక్షన్ హాల్ ఎంత చేసినా మీకు కనిపించదు, చాలా ఎక్కువ చేయాలి మేము అని చెప్పారు. బట్ ఇంటికాడ ఎందుకు చేయలేదు, ఫంక్షన్ హాల్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇంటికాడ నైట్ టైం బర్త్డే, సో పురుగులు పడుతుంటాయి ఖచ్చితంగా, లైట్కి పురుగులు వస్తాయి. అండ్ ఇన్ కేస్ అది కొంచెం వర్షాకాలం వర్షం పడింది అనుకో, మన టైం బ్యాడే వర్షం పడితే ఇంకేమైనా ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే. ఫంక్షన్ ఎంత ఖర్చు పెట్టినా నీళ్ళలో పోసినట్టే అవుతుంది మనం. సో అన్నీ ఆలోచించి ఒక అంటే ఫంక్షన్ హాల్ వల్ల మాకు ఎంత ఎక్కువ ఖర్చు అయిందంటే ఒక 80,000 అయి ఉంటుంది ఫంక్షన్ హాల్ వల్ల మాకు. అంటే ఫంక్షన్ హాల్ తీసుకోవడం వల్లే 80,000 మాకు ఖర్చు అయింది. ఎందుకు అంటే ఇంకా భోజనాలది హాలు, ఫంక్షన్ హాలు, భోజనాల హాలు అండ్ భోజనాలకి వండడానికి సామానికి ఇలా చాలా ఖర్చు అయితే అయ్యింది. అంటే మొత్తం కలిపి ఒక 80,000 ఎక్స్ట్రా పడింది మాకు వాటితో కంపేర్ చేస్తే, బయట వాటితో కంపేర్ చేస్తే 80 to 1 lakh వరకు డిఫరెన్స్ అయితే వస్తుందండి. కాకపోతే నీట్గా చేసుకున్నట్లు ఉంటుంది కదా ఫంక్షన్ హాల్లో చేసుకుంటే, ఇంటి దగ్గర బురదలా ఇలా ఉండడం కన్నా ఇవన్నీ కూడా మనం నీట్గా చేసుకున్నాం అనిపించింది. సో అందుకనే మేము వెనకడికి వేయాలనుకోలేదు. ఇంకెంత చేస్తూ ఒకవేళ వర్షం పడితే టైం బ్యాడ్ అయ్యి లేదు పురుగులు వచ్చినాయి అనుకో అస్సలు బాగోదు. సో ఇవన్నీ ఆలోచించాము కొంచెం. ఇవన్నీ ఆలోచించే మేము బర్త్డే అయితే డిసైడ్ చేసుకొని 2 నెలలు ఇవేనండి ఆలోచించింది. సో 2 నెలలు 1 నెల చెయ్యాలా వద్దా ఆలోచిస్తే మిగతా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా 1 నెల ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం మాట్లాడుకొని ఇలా అయితే ఖర్చు పెట్టామండి, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసాం. సో మాకు భోజనాలకి ఒక 1 to 1.5 lakh అయి ఉంటుంది. మాకు డెకరేషన్ ఫంక్షన్ హాల్కి ఒక 1.4 వరకు అయి ఉంటుంది. అండ్ కెమెరా మ్యాన్కి ఒక ఆల్మోస్ట్ 1 lakh వరకు పడింది కెమెరా మ్యాన్కి మాకు. అంటే మొత్తం ఫోటోషూట్ కాడి నుంచి వీడియో సాంగ్ ఇవన్నీ కూడా కెమెరాస్ కానివ్వండి అవన్నీ లైవ్ పెట్టించాం, లైవ్కి కానివ్వండి ఇవన్నీ కూడా. లైవ్ చాలా తక్కువ పడిద్దండి, ఎక్కువ అనుకుంటారేమో. లైవ్ జస్ట్ 1 అవర్కి 2,000-3,000 అలా పడుతుంది. సో మనం ఒక 3 hours తీసుకుంటే ఉంటుంది కదా, లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. సో లైవ్ పెట్టించుకోవడం బెటర్ ఎవరైనా కూడా. సో ఇలా కెమెరా మ్యాన్కి ఒక 1 అబోనే పడినట్టుంది ఆల్మోస్ట్. సో ఇలా పాప మా కెమెరామ్యాన్ కూడా ఓపికగా తీసాడండి. పార్టీ డెకర్స్ కావాలో ఎవరికైనా కావాలంటే, చిన్నపిల్లలకి పెద్ద స్టూడియో ఉంది ఆయన దగ్గర. పెద్ద స్టూడియో కాదు కానీ డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి ఆయన దగ్గర, చాలా నీట్గా తీస్తాడండి. సో ఎవరైనా పిల్లలు ఉంటే న్యూ బార్న్ బేబీస్ కూడా బాగా తీస్తారు వాళ్ళు. సో పార్టీ డెకర్స్ కావాలి. ఇదండి మా బాబు బర్త్డేకి అయితే మేము చేసిన ఖర్చులు. మేము అంటే పానీపూరికి మాకు ఎంత అవ్వాలి, 2,500-3,000 అయింది అంతే, 3,000 లోపే అయింది. సమోసా జిలేబీకి కూడా అంతేనండి, 2,000 ఏమో, 2,500 అంతే. ఇంకేం పెట్టాం మనం. వీటికి మాక్టైల్స్కి 30 రూపీస్ పడ్డాయండి. మనం ఎన్ని గ్లాసెస్ చెప్తే అంత అనమాట. సో ఇది
మొత్తం మీద ఓవరాల్ ఖర్చు. అండ్ మా బాబు బర్త్డే డ్రెస్సెస్, నా బర్త్డే డ్రెస్, బాబు బర్త్డే డ్రెస్సెస్ వచ్చేసి నేను నెల్లూరు పెరుమాల్లో తీసుకున్నానండి. చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి అండ్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, అండ్ బాగున్నాయి అనమాట. డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయండి పెరుమాల్లో. నేను ప్రతిదీ కూడా ఏదైనా ఫంక్షన్ ఉందంటే బాబుకి నేను పెరుమాల్లోనే తెస్తాను, ఎందుకంటే నాకు అక్కడ మంచి కలెక్షన్ దొరికిద్ది, అట్ ద సేమ్ టైం మంచి ప్రైస్లో దొరుకుతుంది అనమాట. నాకు బాబు తెచ్చిన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి 1800 అనుకుంటా ఫస్ట్ డ్రెస్. తర్వాత బ్లూ సూట్ వేసాను 1600 అండి. తర్వాత ఒకటి డిజైన్ చేయించాను లాస్ట్ డ్రెస్సు, అది మాత్రం కొంచెం బయట డిజైన్ చేయించాను, అది ఒకటి కోటే 2500 పడింది నాకు. అండ్ ఇంకా మా బాబుకి నేను వేసుకున్న లెహంగా వచ్చేసి పెరుమాల్లోనే తీసుకున్నాను. బేసిక్గా శారీ తీసుకోవాలని అనుకున్నాను, ఇంకా మా ఆయన మా ఆడపడుచు కలిసి అబ్బా లెహంగా తీసుకో బాగుంది అనేసరికి తీసుకున్నాను. బట్ అది ఎవ్వరికి నచ్చలేదు, అక్కడ అందరు తిట్టిన వాళ్ళే, చిన్న పిల్లవి అనుకుంటున్నావు లెహంగా వేసుకున్నావని. ఓకే తప్పలేదు, ఇంకా వేసేసుకున్నాం కదా. సో అది ఆ లెహంగా వచ్చేసి 3500 పడిందండి. స్టిచ్ చేసినందుకు 1000 ఎక్స్ట్రా పడింది అనమాట. ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను ఎక్కడ చేపిస్తానంటే మనం కావల్లో మనీషా బొటిక్ ఉందండి, ఆవిడ మనం చెప్పిన డిజైన్ చేస్తారు, నీట్గా చేస్తారు అండ్ త్వరగా ఇస్తారు కూడా. కాకపోతే కొంచెం అంటే కావాలని కొంచెం మగ్గం వర్క్స్ అవి నాకు ఖర్చు అనిపిస్తుంది. నెల్లూరులో చేయించుకునే వాళ్ళం కదా ఇది వరకు, బట్ ఇప్పుడు కావాలో కొంచెం ఖర్చు అనిపిస్తుంది. బట్ మనీషా బొటిక్లో కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే డిజైన్స్ అవి బాగా చేస్తారు, ఏ డిజైన్ అని చేస్తారు. అండ్ డ్రెస్సెస్ కూడా బాగా స్టిచ్ చేస్తారండి వాళ్ళు డిఫరెంట్గా. సో ఎవరికైనా తెలుసుంటే మనీషా బొటిక్ విజిట్ చేయండి, చాలా బాగా చేస్తారు. ఇదండి మా బాబు బర్త్డేకి మేము పెట్టిన ఖర్చులు, మేము చేసిన పనులు, మేము చుట్టూ తిరిగిన ఊర్లు అన్నట్లు. విసుగు పుట్టించుండే సారీ. అండ్ మీకు కనుక ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత ఓపిక్గా నా వీడియో చూసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.